స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే చెప్తున్నాను శంకర్. ఏంటి సార్ మీరు అనేది? నేను నమ్మలేకపోతున్నాను. మనలో ఎవరో ఒకరు మాయాకి హెల్ప్ చేస్తున్నారా? అవునే అదిగిరి. ఆ ఒక్క పర్సన్ ద్వారానే మన ఇన్ఫర్మేషన్ అంతా మాయ తెలుసుకుంటోంది. అలాంటి వాళ్ళు ఎవరై ఉంటారు సార్? చెప్పలేము శంకర్, ఎవరైనా కావచ్చు. ఇలాంటి విషయాల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అంతెందుకు, నన్ను కూడా అనుమానించవచ్చు. అయ్యో, అదేం మాట సార్? నమ్మకం ఉన్న చోటే నమ్మక ద్రోహానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్తున్నాను యాదగిరి. అలాంటప్పుడు నన్ను కూడా అనుమానించవచ్చు కదా సార్? ఆ విషయానికొస్తే మీరిద్దరూ ఎన్నో సంవత్సరాలుగా ఈ వర్ధన్ కుటుంబానికి నమ్మిన బంటులు. ఇక్కడ బయట నుంచి వచ్చింది నేను. నన్ను అనుమానించవచ్చు కదా శంకర్. లే శంకర్, మనలో మనం నువ్వా నేనా అనుకోవడం తప్పితే ఆ పర్సన్ ఎవరనేది తెలుసుకోవాలి. ఇన్ఫార్మర్ ద్వారా ఆ పర్సన్ గురించి కూడా తెలియచ్చు. బట్ ఈలోపు ఇంటి దొంగని కనిపెట్టడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఎవరై ఉంటారు సార్? ఇంట్లో ఉండేది మీరు, నేను, గౌరీ గారు, అక్కి, అభయ్, రవి. బయట నుంచి వచ్చేది బాబాయ్ అండ్ నా తమ్ముడు. ఒకవేళ నా తమ్ముళ్ళిద్దరిలో ఎవరైనా... అలా ఎందుకు అనుకుంటారు సార్? అప్పుడంటే రాకేష్ డబ్బు ఆశ చూపించడం వల్ల అలా ప్రవర్తించారు. కానీ వాళ్ళు ఇప్పుడు మారిపోయారు సార్. ఒకసారి డబ్బు కాశపడ్డ వాళ్ళు ఇంకోసారి డబ్బుకు లొంగరని గ్యారంటీ ఏంటి బాబాయ్? కుర్రాళ్ళు కదా, డబ్బు ఆశ చూపిస్తే లొంగిపోవడం చాలా ఈజీ. అలాంటప్పుడు గౌరీ సిస్టర్స్ను కూడా అనుమానించాల్సిందే శంకర్. ఆడపిల్లల్ని ట్రాప్ చేయడం మాయా లాంటి వాళ్ళకి చాలా ఈజీ కదా. పైగా వాళ్ళకి అబ్రాడ్లో జాబ్స్ తెచ్చుకోవాలని, కాస్ట్లీ లైఫ్ లీడ్ చేయాలని చాలా పెద్ద కోరికలున్నాయి. సరే సార్, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మనం అనుమానించేది ఎవరినైనా సరే అది వాళ్ళకి తెలియకుండా నిజాన్ని రాబట్టాలి. ఒకవేళ అది వాళ్ళకి తెలిస్తే చాలా హర్ట్ అవుతారు. మీరు ఇన్ఫార్మర్స్కి మన వాళ్ళందరి గురించి కూడా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ పర్సన్ ఎవరో మనం ఇమీడియట్గా తెలుసుకోవాలి.